ప్రభుత్వ ఉద్యోగం, దానికి పరీక్ష రాయాల్సిన పనిలేదు, అప్లికేషన్కి ఫీజు కూడా కట్టక్కర్లేదు. జీతం ఏకంగా 56,000 రూపాయల పైనే. వింటుంటేనే ఏదో కలలా ఉంది కదూ, కాని ఇది అక్షరాలా నిజం. ఎన్ఐఏబీ నుంచి వచ్చిన ఈ సూపర్ జాబ్ నోటిఫికేషన్ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ ఉద్యోగంలో అందర్నీ అట్రాక్ట్ చేసే మొదటి విషయం, ఇంకా చెప్పాలంటే పెద్ద రిలీఫ్ ఇచ్చే విషయమేంటంటే సెలక్షన్ కోసం ఎలాంటి రాత పరీక్ష లేదు. పరీక్ష లేకపోవడమే కాదు, దీనికి అప్లై చేయడానికి ₹1 కూడా కట్టక్కర్లేదు. అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్గా ఫ్రీ అనమాట. మరి జీతం సంగతేంటి అని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నా. స్టార్టింగ్ శాలరీనే నెలకు 56,000 రూపాయలకు పైగా ఉంటుంది. అసలింత మంచి అవకాశం ఎక్కడినుంచొచ్చింది? పూర్తి వివరాలేంటో చూద్దాం పదండి. ఈ అద్భుతమైన అవకాశాన్ని మనకు అందిస్తోంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ, షార్ట్గా ఎన్ఐఏబీ. ఇది మన హైదరాబాద్లోనే ఉన్న ఒక పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. వాళ్లు భర్తీ చేస్తున్న పోస్టు పేరు ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్. ఇదొక స్పెసిఫిక్ రీసెర్చ్ ప్రాజెక్ట్ కోసం. సింపుల్గా చెప్పాలంటే జంతువుల్లో రోగాలకు కారణమయ్యే బ్రూసెల్లా అనే ఒక బ్యాక్టీరియా జీన్స్ను గుర్తించి వాటి గురించి స్టడీ చేసే ప్రాజెక్ట్ ఇది. సో ఒక్కసారి మనం హైలైట్స్ చూస్తే ఎగ్జామ్ లేదు, ఫీజు లేదు, జీతం ఎక్కువ, అది కూడా కేవలం ఇంటర్వ్యూతోనే సెలక్షన్. నిజంగా ఇది చాలా అరుదైన అవకాశం. ఇంత మంచి అవకాశం అంటున్నారు కదా, మరి శాలరీ, బెనిఫిట్స్, ఇంకా జాబ్ టర్మ్స్ గురించి ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం. మనం ముందే అనుకున్నట్టు బేసిక్ పే 56,000 రూపాయల పైనే ఉంటుంది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. దీనికి అదనంగా 30% హౌస్ రెంట్ ఎలవెన్స్ అంటే హెచ్ఆర్ఏ కూడా ఇస్తారు. అంటే ఆల్మోస్ట్ మరో 16,800 రూపాయల అదనం. ఇది శాలరీని ఇంకా అట్రాక్టివ్గా చేస్తుంది కదా. ఇక జాబ్ లొకేషన్ ఎక్కడో కాదు, మన హైదరాబాద్లోని గచ్చిబౌలిలో. సో తెలుగు రాష్ట్రాల వాళ్లకు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. మొదట 1 ఇయర్ కోసం తీసుకుంటారు. కాని మీ పర్ఫార్మెన్స్ బాగుండి ప్రాజెక్ట్ కూడా కంటిన్యూ అయితే దీన్ని 3 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం కూడా పొడిగించే ఛాన్సుంది. ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న ప్రశ్న, దీనికి ఎవరు అప్లై చేయొచ్చు? ఎలిజిబిలిటీ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. దీనికి కావలసిన క్వాలిఫికేషన్ లైఫ్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, అంటే పీజీ చేసి ఉండాలి. ఇంటిగ్రేటెడ్ పీజీ చేసినా ఓకే, లేదా లైఫ్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్లలో ఇంజనీరింగ్ చేసిన వాళ్లు కూడా అర్హులే. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే గరిష్ట వయస్సు 35 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఇక్కడే చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ సంగతేంటి అని. చూడండి, నోటిఫికేషన్లో ఎసెన్షియల్ అని ఏమీ అడగలేదు. అంటే ఖచ్చితంగా ఉండాల్సిన అనుభవం ఏదీ అవసరం లేదు. దానర్థమేంటంటే ఫ్రెషర్స్ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇక డిజైరబుల్ అంటే ఆ స్కిల్స్ ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారంతే, లేకపోయినా అస్సలు ప్రాబ్లం లేదు. సో సింపుల్ రూల్ ఏంటంటే నోటిఫికేషన్లో ఎసెన్షియల్ అని అడిగితేనే ఎక్స్పీరియన్స్ గురించి వర్రీ అవ్వాలి. ఇక్కడ ఆ మాట లేదు. కాబట్టి క్వాలిఫికేషన్ ఉంటే చాలు, అస్సలు ఆలోచించకండి. సరే, క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి, మరి అప్లై చేయడం ఎలా? అదెంత మాత్రం కష్టం కాదు. ప్రాసెస్ మొత్తం చాలా సింపుల్గా ఆన్లైన్లోనే అయిపోతుంది. అన్నిటికన్నా ముందు ఈ డేట్ నోట్ చేసుకోండి, ఫిబ్రవరి 6, 2026. ఆ రోజు సాయంత్రం 5 గంటలలోపు అప్లై చేయాలి. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయటం మంచిది కాదు. ప్రాసెస్ చాలా సింపుల్. ఎన్ఐఏబీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి, కొత్త యూజర్గా రిజిస్టర్ అవ్వండి. లాగిన్ అయ్యాక ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ బటన్ నొక్కండి. అంతే, పనైపోయినట్టే. అప్లికేషన్ సబ్మిట్ చేసేశారు. ఆ తర్వాత ఏమవుతుంది? అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అసలు ప్రశ్న, వచ్చిన అప్లికేషన్స్లో నుండి ఫైనల్ క్యాండిడేట్ను ఎలా సెలెక్ట్ చేస్తారు? ప్రాసెస్ చాలా క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ వచ్చిన అప్లికేషన్స్ అన్నిటినీ స్క్రూటనీ చేసి అర్హులైన వాళ్లని షార్ట్లిస్ట్ చేస్తారు. అలా షార్ట్లిస్ట్ అయిన వాళ్లకు ఈమెయిల్ ద్వారా ఇంటర్వ్యూకి పిలుస్తారు. అందుకే అప్లై చేశాక రెగ్యులర్గా మీ ఈమెయిల్ చెక్ చేసుకుంటూ ఉండటం చాలా ముఖ్యం. స్పామ్ ఫోల్డర్ కూడా చూస్తూ ఉండండి. సో దీని కేవలం ఒక టెంపరరీ జాబ్లా చూడొద్దు. సైంటిఫిక్ రీసెర్చ్ ఫీల్డ్లో ఒక మంచి కెరియర్కి ఇదొక స్ట్రాంగ్ ఫౌండేషన్ కావచ్చు. సరైన అర్హతలు, నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంటే ఈ ఒక్క అవకాశం భవిష్యత్తును మార్చేయగలదు. మరి ఇంకెందుకు ఆలస్యం?